హాయ్ హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ అందరికీ స్వాగతం సుస్వాగతం బంగారాజు మ్యూజికల్ జర్నీకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ఎలా ఉన్నారు అందరూ వినిపించట్లేదు సూపర్ సో ఇక్కడ విచ్చేసిన నాగార్జున గారికి నాగ చైతన్య గారికి ఫరియా అబ్దుల్లా గారికి నాగార్జున గారికి అమల గారికి సుశీల గారికి నాగ చైతన్య గారికి సుశాంత్ గారికి సుమంత్ గారికి సుస్వాగతం బట్ కాకపోతే నువ్వెందుకు చెప్తున్నావు లారీ అసలు ఈ ఈవెంట్ కి యాంకర్ని నేను కాజల్ ఈ ఈవెంట్ కి యాంకర్ని నేనని ప్రూఫ్ చెప్పడానికి చూడు నా దగ్గర స్క్రిప్ట్ కూడా ఉంది వెనకాల పేపర్ కూడా ఉంది అదే నా దగ్గర కూడా ఉంది కానీ ఒక ఈవెంట్కి ఇద్దరు యాంకర్స్ ఉంటారా యాక్చువల్లీ అయితే ఉండకూడదు కానీ ఈ ఈవెంట్కి ఇద్దరు యాంకర్స్ని పెట్టారంటావా లేకపోతే ఇద్దరికి స్క్రిప్ట్ రాదు కదా నాకు అర్థమైంది ఈ పని ఎవరు చేసుంటారో ఎందుకు చేసుంటారో నాకు అర్థమైపోయింది ఎవరు చేసుంటారు ఖచ్చితంగా బంగారాజు సినిమా డైరెక్టర్ కళ్యాణ్ కృష్ణ గారే చేసుంటారు అవునా బట్ ఎందుకు ఆయనకి ఒక సినిమాలో ఒక హీరో ఒక స్టార్ ఉంటే సరిపోరు మల్టిపుల్ స్టార్స్ కావాలి అలాగే ఒక ఈవెంట్లో ఎస్పెషల్లీ బంగారాజు ఈవెంట్ అంటే ఒక బంగారాజు కాదు కదా ఇద్దరు బంగారాజులు ఉన్నారు కదా మరి అలాంటిది ఈ బంగారాజు మ్యూజికల్ జర్నీలో కూడా ఇద్దరు యాంకర్స్ ఉంటే డబుల్ ధమాకా డబుల్ మ్యూజిక్ డబుల్ ఎంజాయ్మెంట్ అని అలా ప్లాన్ చేసుంటారు ఎస్ అయి ఉంటది సో మనం మ్యూజికల్ జర్నీ స్టార్ట్ చేసేద్దామా ఎస్ మరి మన మ్యూజికల్ ధమాకీదార్ ఈ బంగారాజు మ్యూజికల్ ఈవెంట్ని మనం జర్నీని ఎంజాయ్ చేయాలి అంటే ఫస్ట్ వాసివాడి తస్సాదియా ఇప్పుడు స్టార్ట్ చేయి కరెక్ట్ గా వస్తుంది వాసివాడి తస్సాదియా మరి ఈ అమేజింగ్ సినిమాకి ఇప్పటి వరకు 8 మిలియన్ 9 మిలియన్ 10 మిలియన్ సాంగ్స్ రీచ్ వెళ్ళిన అమేజింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ గారికి స్వాగతం పలుకుదాం లెట్స్ వెల్కమ్ విత్ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ అనూప్ రూబెన్స్ I'm very happy to be here and ఇప్పుడు బంగారాజుకు వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది అండ్ ఐ థ్యాంక్ నాగ్ సార్ ఫర్ దట్ అండ్ మై డియర్ ఫ్రెండ్ కళ్యాణ్ కృష్ణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ బికాజ్ ఆఫ్టర్ సో గడే చిన్నైనా ఇది సీక్వెల్గా చేయడం జరిగింది అండ్ అంతే ఎక్స్పెక్టేషన్స్తో మీ ముందుకు రాబోతుంది అండ్ వీఆర్ వెరీ హ్యాపీ సాంగ్స్కి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ద ఫిలిం ఆల్సో కేమ్ అవుట్ వెరీ వెల్ అండ్ చాలా బాగా వచ్చింది ఇట్స్ ఎ కలర్ఫుల్ ఫిలిం అందరూ కూడా ఎంజాయ్ చేస్తారని చాలా గట్టిగా నమ్ముతున్నాం సో ఈ సంక్రాంతికి లెట్స్ సెలబ్రేట్ ఎస్ సో ద స్టేజ్ ఈజ్ ఆల్ యోర్స్ అనూప్ రూబెన్స్ గారు మీ టీం అందరూ కలిసి పర్ఫామ్ చేస్తే మేమందరం విని ఎంజాయ్ చేయడానికి వీఆర్ ఆల్ యోర్స్ ఓకే థ్యాంక్ యూ ముందుగా ఏ పాటతో స్టార్ట్ చేయబోతున్నారు Okay, just I want to introduce all my musicians here actually. Sandilia, Subani, Sunny, and I thank all my musicians and my sound engineers over here because ee journey lo night and day nato work chestunaru singers andaru kuda so background score e gaani lepte songs e gaani nato paatu hard work chestunaru night and day work chestunaru I thank all of them. కొంచెం అందరూ ఒక రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద మ్యూజిషియన్స్ అండ్ సింగర్స్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్ సిన్స్ ఇట్స్ ఎ మ్యూజిక్ ప్రోగ్రామ్ ఐ వుడ్ లైక్ టు డెడికేట్ వన్ స్మాల్ ఇన్స్ట్రుమెంటల్ అండి ఫర్ ఆల్ ద ఎస్పెషలీ ఫర్ అక్కినేని ఫ్యాన్స్ అండ్ ఆల్ ద మ్యూజిక్ లవర్స్ అండి ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ థ్యాంక్ యూ సో మచ్ She just gave us a compliment. I said, you guys look really beautiful. Thank you so much. So, Faria, please speak few words. First of all, thank you so much for having me here. Nag sir, Chaitanya sir, Kalyan sir. Really honored to be here today. Working beside such beautiful actors and being on set was a dream to do that song. I can't wait for the full output to come out.
Really looking forward to it, really excited. And want to thank everybody from our choreographer, Shekhar Garu. I don't know if he's here today. But he pushed me to my limit and he made me challenge myself. So grateful. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఫ్యూ వర్డ్స్ మన యువరాజ్ డిఓపి గారు మాట్లాడాలని కోరుకుంటున్నాను. Hello. My sincere thanks to Nag sir. Sir, your amazing performance, sir. చిన్నప్పటి నుంచి చూస్తాం సినిమాలోని. చాలాసారి నేను మెస్పరైజ్ అయిపోయాం సమ్ ఆఫ్ సీక్వెన్సెస్లో. అండ్ డిక్షనరీలో ఇంకో పేరు ఉంటే, పేషెన్స్కి ఇంకో పేరు ఉంటే చైతన్య సార్ అంటాను. అంత పేషెన్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కళ్యాణ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ డిఓపీస్ అంటే బాగా చూపిస్తారు, మాట్లాడాలంటే కష్టమే. సో థ్యాంక్ యూ సో మచ్ యువరాజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. థ్యాంక్ యూ సో మచ్ ఫరియా. సో ఇప్పుడు మన అనూప్ గారు స్టేజ్ పైకి మీది సార్ ఈరోజు. సో ఇంకొక అద్భుతమైన సీక్వెన్స్ మన కోసం పర్ఫామ్ చేయబోతున్నారు. బట్ నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నా నెక్స్ట్ సాంగ్ కోసం. ఏం సాంగ్ అయి ఉంటుంది అడుగుదాం. సో అనూప్ గారు, నెక్స్ట్ సాంగ్ సీక్వెన్స్ ఏంటి? ది సాంగ్ మనందరి ఫేవరెట్. ఇట్స్ కాల్డ్ లడ్డుండ. వావ్. I call Dhananjay on stage and all the singers and musicians. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పు. Hi Kajal. హాయ్ ధనుంజయ్, హౌ ఆర్ యు? I'm good. సో లాంటి అద్భుతమైన పాటలు పాడిన ధనుంజయ్ గోపాలలో కూడా అద్భుతమైన సాంగ్ పాడారు. అండ్ ఇప్పుడు అండ్ మెయిన్ మన నాగ్ సార్ నా ఫేవరెట్. సార్తో డిక్కడిక్కడి ఉండం సాంగ్ పాడాను. నెక్స్ట్ ఇప్పుడు లడ్డుండ సాంగ్ పాడాను. సో హ్యాపీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అనూప్ గారు ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ కళ్యాణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ రియలీ ఐఎమ్ సో హ్యాపీ. థ్యాంక్ యూ. ఏ సాంగ్ పాడబోతున్నారు? యా, ఇప్పుడు ఈ మూవీలో సో లడ్డుండ సాంగ్ పాడాలి అంటే ఎనర్జీ కావాలి. నీకు ఎనర్జీ కావాలి, అంతే కదా. ఆ సాంగ్ వస్తూ ఉంటే అసలు ఆ ఊపే వేరు ఉంటుందబ్బా. మా సినిమాలో ఆల్రెడీ ఆ ఊపు ఉంది, కానీ కింద ఉంది. పైకి తీసుకొస్తాను, ఉండు, నా బాధ్యత అది. సో లహరి వస్తుంది. యాక్చువల్లీ ఈ పాట ఏంటి తెలుసా? నీలాంటి లడ్డుండ్ల అలాంటి అమ్మాయిల కోసం ఈ సాంగ్. థ్యాంక్ యూ. సో ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నావు? యా, ఆఫ్ కోర్స్ నాగార్జున సార్ ఫ్యాన్స్ అందరికీ డెడికేట్. నన్ను లడ్డుండ సో కాజల్, సారీ, ఎవరెవరిని తీసుకురావాలి నీకు? Faria dances డెఫినెట్లీ ఫరీద్. ప్లీజ్ కమ్ ప్లీజ్. నెక్స్ట్ నువ్వు అడిగినా అడగకపోయినా మై ఫేవరెట్. థ్యాంక్ యూ. ఇంకా ఇంత కలర్ సరిపోతుందా, ఇంకొంచెం కావాలా? ఇంకా కృతిని కూడా తీసుకొస్తే బాగుంటుంది. కృతి గారు ఫింగర్ చూపించి భయపెట్టారు నన్ను. అమ్మ బాబాయ్. సో ప్లీజ్ లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అందరికీ నమస్కారం. నాగార్జున గారికి అండ్ చైతన్య గారికి, సుశాంత్ అండ్ సుమంత్, అక్కినేని కుటుంబ సభ్యులందరికీ పేరు నమస్కారాలు. సోగ్గాడు చిన్న అయిన తర్వాత మళ్ళీ ఇందులో పాటలు రాసే అవకాశం నాకు ఇచ్చినందుకు మా దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి, అన్నపూర్ణ స్టూడియోస్ నాగార్జున గారికి అందరికీ పేరు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇందులో లడ్డుండ పాటతో పాటు నిన్న రిలీజ్ అయిన బంగారా పాట కూడా రాశాను. కళ్యాణ్ తోటి హ్యాపీ ఏంటంటే అతను అన్ని విభాగాల మీద మంచి అవగాహన ఉన్నాడు. ప్రత్యేకించి సాహిత్యం మీద మంచి అవగాహన ఉన్నవాడు. అలాంటి వ్యక్తితో పనిచేయడం ఏ రచయితకైనా చాలా హ్యాపీగా ఉంటుంది. అలాంటి అవకాశం ఈ సినిమాకి దొరికింది. ఈ సినిమా మంచి విజయం సాధించాలని, సోగ్గాడ చిన్న అయినా కంటే కూడా పెద్ద హిట్ అవ్వాలి. ఎందుకంటే ఇందులో నాగ చైతన్య గారు ఉన్నారు కాబట్టి. సో వాళ్ళిద్దరి కాంబినేషన్, నాగార్జున గారు నాగ చైతన్య గారి కాంబినేషన్ అద్భుతంగా సెల్లాడి మీద పండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సినిమాకు పనిచేసిన మా సాంకేతిక నిపుణులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అనూప్ గారికి కూడా చెప్పాలి, సారీ, ఎందుకంటే ఈ ఈవెంట్ ఎంత బాగా జరుగుతుంది, ఇంత మంచి బాణీలు ఇచ్చారంటే అనూప్ గారికి ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.
థ్యాంక్ యూ సో మచ్. విజయ్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ ఫ్యూ వర్డ్స్. Thank you, sir. Yeah. Can't express in words. Thank you, Nak sir, for giving me this opportunity. Thank you, Kalyan Garu. Thanks to Venkat. And as Faria said, I am also waiting to watch the full song and also the movie. Thank you so much. థ్యాంక్ యూ దర్శన. థ్యాంక్ యూ సో మచ్. And also, I'm a very bad speaker, so I know I don't know what am I లేదు saying. చాలా స్వీట్ గా మాట్లాడారు. చాలా బాగుంది. చాలా బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సో మచ్ దక్షిణ. Thank you. ఓకే, మరి ఈ మ్యూజికల్ జర్నీని కంటిన్యూ చేద్దామా? చేసేద్దామా? చేయాలంటే అనూప్ గారు కావాలి కదా. yes, let's welcome on stage Anoop Rubens once again. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం పర్ఫామ్ చేయబోతున్నారు? Again, call up Dhananjay on stage. This song actually, this is one of my favorite song. ఇది నా కోసం అనే సాంగ్. Oh my God, this song has stolen so many hearts. ఈ సాంగ్ అందరి ఫేవరెట్ అయిపోయింది రీసెంట్ టైమ్స్ లో. Yeah, actually, my dear friend Sid is not here. He sang and actually రావాలి, but he's busy with some other thing, so he could not come. On behalf of Sid, మన ధనంజయ్ ఒక పల్లవి పాడి వినిపిస్తాడు. Yes, the stage is all yours. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you, Arif sir. Thank you. సో ప్రోటోకాల్స్ ఫాలో అవ్వండి అన్నారు. ప్లీజ్ డు నాట్ షేక్ యువర్ హ్యాండ్స్, ప్లీజ్ డు నాట్ హగ్ అండ్ శానిటైజ్ చేసుకోండి, మాస్క్లు వేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ దక్ష. థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ దక్ష. మరి బంగార్ రాజు మ్యూజికల్ జర్నీ కంటిన్యూ అవ్వాలంటే వన్స్ అగైన్ మనము అనూప్ రూబెన్స్ గారిని స్టేజ్ మీదకి పిలవాల్సిందే. అండ్ ఇక్కడ ఇంకొకరి గురించి చెప్పాల్సింది ఏంటంటే ఒడ్డేపల్లి కృష్ణ గారు కూడా ఇందులో కొన్ని రాశారు. ఆయన కూడా శ్లోకాస్. రాయడం జరిగింది. ఎస్, శ్లోకాస్ రాశారు. బట్ దాని గురించి మాట్లాడాలంటే మన అనూప్ గారు రావాలి స్టేజ్ పైకి. So let's welcome with huge round of applause Anoop Rubens once again. మళ్ళీ మనకి ఇంకొక సాంగ్ రాబోతోంది. సో ఏ పాట పాడబోతున్నారు? బంగారాజు మళ్ళీ వచ్చాడు లాగా, సోకాడు మళ్ళీ వచ్చాడు, ఈ అనూప్ రోజుకి రూబెన్స్ మళ్ళీ వచ్చారు. బంగారాజు, సోగాడు అన్ని అనూప్ గారే యాక్చువల్గా. మన డైరెక్టర్ అండి సోగ్గాడు ఇక్కడ. కళ్యాణ్ గారు సార్, గుడ్ ఈవినింగ్. సోగ్గాడు అంటే కళ్యాణ్ గారు. బంగారాజు సోకాడు మళ్ళీ వచ్చాడు ట్యాగ్ లైన్ కదా, అలా రూబెన్స్ మళ్ళీ వచ్చారు అంటున్నా. ఓకే అండి, యాక్చువల్లీ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ద లిరిక్ రైటర్స్ అండి. ఈ సాంగ్ అంటే ఒక్కొక్క పాట ఒక్కొక్క రకంగా చాలా అర్థవంతంగా రాశారు. ఐ థ్యాంక్ ఆల్ ద లిరిసిస్ట్. అండ్ ఇప్పుడు పర్ఫామ్ చేసే సాంగ్ లైక్ yesterday it got released అండి. సో ఇట్స్ కాల్డ్ బంగారా బంగారా. అండ్ ఈ సాంగ్లో డెఫినెట్గా ఒక స్పెషల్ అట్రాక్షన్ ఉందండి. అండ్ డెఫినెట్గా చేయి అండ్ కృతి రాక్ దిస్ సాంగ్. ఇట్స్ అ విజువల్ ఫీస్ట్. అండ్ ఈ సాంగ్ ఐ కాల్ అపాన్ మధు ఆన్ స్టేజ్. మధు ప్రియా పెద్దంటి Round of applause. మధుప్రియ ఇస్ అ టాలెంటెడ్ సింగర్. అందరు చూస్తూ ఉన్నారు చిన్నప్పటి నుంచి. సో మధు, యూ వాంట్ టు సే సంథింగ్? అందరికీ నమస్కారం. సో చాలా సంతోషంగా ఉంది. ఈ మూవీలో సంక్రాంతి ముందే వచ్చింది సార్, ఎందుకంటే ఈ మూవీతో. సో అక్కినేని ఫ్యాన్స్ అందరికీ కూడా నమస్కారం. సో నాగార్జున సార్ అండ్ నాగ చైతన్య సార్ ఈ పాట పాడే అదృష్టాన్ని నాకు ఈరోజు కలిగించినందుకు మై స్పెషల్ థ్యాంక్స్ టు అనూప్ రూబెన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇంకా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలంటే కళ్యాణ్ కృష్ణ సార్, కూలెస్ట్ పర్సన్. అండ్ నేను ఇంతకుముందు ఇంకో మూవీలో పాడాను సార్ డైరెక్షన్లో. ఇది సెకండ్ మూవీ పాడడం చాలా సంతోషంగా ఉంది సార్. నాగ చైతన్య సార్, మిమ్మల్ని క్వశ్చన్ అడగాలనుకుంటున్నాను. ఏంటంటే మూవీలో కృతి గారితో ఎలాగూ బుల్లెట్ బండి ఎక్కారు కాబట్టి ఈ పాటలో అక్కడుండి అలా నాతో పాటు ఈ బుల్లెట్ పాటలో మీరు నాతో వస్తారని కోరుకుంటున్నాను. అంతే సార్, అంతే. చిన్న కోరిక, అలా కూర్చొని, ఎందుకంటే సోషల్ డిస్టెన్స్ ఈజ్ ఇంపార్టెంట్ కాబట్టి అలా కూర్చొని మీరు నాతో పాటు అలా నా ఇమాజినేషన్లో నాతో పాటు వచ్చేసేయండి బుల్లెట్ బండికి. సో మీ అందరి కోసం ఈ పాట ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టొచ్చండి అందరూ.
Thank you. అందరికీ నమస్కారం. ఈ సినిమా ఏ సినిమాకైనా సినిమా సక్సెస్ స్థాయిని డిసైడ్ చేసేది మ్యూజిక్కే. ఈ సినిమాకి అంతమంది మ్యూజిక్ ఇచ్చాడు అనూప్ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సార్ సినిమాలు చూస్తే మొదటి నుంచి ఇప్పటి వరకు ప్రతి సినిమా మ్యూజికల్గా బ్లాక్ బస్టరే. అలాగే సొగ్గడి చిన్నైనా అంత పెద్ద హిట్ సాంగ్స్. తర్వాత ఈ సినిమా నేను చేసిన సినిమా, అలాగే చేసే సినిమా, నేను చేతో చేసిన సినిమా రారండ వేడికి చూద్దాం, అది పెద్ద మ్యూజికల్ హిట్. ఈ 3 సినిమాలకి నాకు సరే ప్రొడ్యూసర్. మ్యూజిక్ విషయంలో ఆయన ఇచ్చే సజెషన్స్, ఆయన గైడ్లైన్స్ మాకు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రతి సాంగ్ విషయంలో ఇంక్లూడింగ్ బీజిఎం ఆయన ఇచ్చే సజెషన్స్ ప్రైస్లెస్. దానివల్ల ఈ మ్యూజిక్ ఎంత బాగా వచ్చిందని నేను నమ్ముతున్నా. అలాగే ఒక సాంగ్ విషయంలో కూడా పర్టికులర్గా ఈ సినిమాకి మ్యూజిక్ బాగా రావడానికి పర్టికులర్గా 2 సాంగ్స్ విషయంలో నాకు సార్ ఇంట్రడక్షన్ సాంగ్ అండ్ ఇంట్రడక్షన్ సాంగ్స్. నిజంగా పోటీ పడ్డాడు ఆ సాంగ్ గురించి. వచ్చి మాతో పాటు అనూప్ స్టూడియోలో కూర్చుని ఆ సాంగ్ కంటే బాగుండాలి, మా పెద్ద లడ్డు కంటే చిన్న లడ్డు బాగుండాలని దానికోసం ఒక 3 days మాతో స్పెండ్ చేసి మాకు తన సజెషన్స్, సపోర్ట్ వాల్యుబుల్, చాలా అది ప్రైస్లెస్. ఈ సినిమా మిగతా విషయాలు నా టెక్నీషియన్స్ గురించి, మాకు సపోర్ట్ చేసిన మిగతా అందరి గురించి మళ్ళీ మాట్లాడతాను. స్టేజ్ మీద కనిపించేది కొంచెం మందే, మేము 10 మందే కనిపిస్తున్నాం. 100 మంది 100 రోజులు నాన్ స్టాప్గా వర్క్ చేస్తే ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ ఫంక్షన్ జరుపుకుంటున్నాం. సో మిగతా విషయాలన్నీ మళ్ళీ మాట్లాడతా. ఈ ఆడియో చాలా పెద్ద హిట్ చేసినందుకు అందరికీ మరోసారి థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు. Thank you so అందరూ much. మిమ్మల్ని సోగ్గాడు అంటున్నారు ఏంటండి? ఎస్పెషల్లీ అనూప్ గారు. సినిమాలో ఇది రొమాంటిక్ సినిమా. ఈ క్యారెక్టర్ నా గురించి పుట్టింది కాదు, నాగ్ సార్ గురించి పుట్టింది. ఆయన గురించి అందరికీ తెలుసు. ఫస్ట్ నుంచి రొమాంటిక్ హీరో ఎవరంటే నాగ్ సారే. ఆయన గురించి పుట్టిన స్టోరీ అది. ఆ క్యారెక్టర్ నేను వర్క్ చేశాను కాబట్టి, ఆ సినిమాకి నేను వర్క్ చేశాను కాబట్టి నన్ను అంటున్నారు. ఈ సినిమాలో ఎమోషన్ సీన్స్ ఉన్నాయి, ఫైట్ సీన్స్ ఉన్నాయి, మటర్లు ఉన్నాయి, అవన్నీ నేను చేయను. అలాగే సినిమాలో ఉన్నవన్నీ డైరెక్టర్లు చేయరు, రైటర్లు చేయరు, ఆర్టిస్టులు కూడా చేయరు. అది సినిమా వరకే. అనూప్ లాగా సరదాగా కొంతమందికి టైంపాస్ అలా చేస్తూ ఉంటారు నాతో. ఈ సినిమా బంగారాజ్ క్యారెక్టర్ 100% నేను కాదు, నన్ను పక్కన పెట్టిన అసలు నేను నథింగ్. ఇండస్ట్రీలో బంగారాజ్ అంటే నాకు సార్ మాత్రమే. ఇప్పుడు ఆ బంగారాజుకి పోటీగా ఇంకో బంగారాజు, మా చిన్న బంగారాజు ఎక్కడా తగ్గలేదు. నన్ను అడుగుతున్నారు అందరూ ఎవరి క్యారెక్టర్ పెద్దది, ఎవరి క్యారెక్టర్ చిన్నదని. త్రాసులు వేసి చూసినా, వెయిట్ చేసి చూసినా సరే ఏ క్యారెక్టర్ తగ్గదు, 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి. బేసిక్గా ఏంటంటే మేము ఈ సినిమా సోగ్గాడి చిన్న ఈ సినిమాకి పోటీ అని దాంతో కాంపిటేట్ చేసుకుంటూ వర్క్ చేస్తాం, వేరే ఏ సినిమాతో కాదు. పెద్ద బంగారాజు క్యారెక్టర్ అది నా టార్గెట్ అనుకుని వర్క్ చేశారు, అందుకే 2 క్యారెక్టర్లు ఈక్వల్గా వచ్చాయి. మీరు డెఫినెట్గా 2 క్యారెక్టర్లు ఏది బాగుంది ఏది బాగాలేదనే విషయం, ఏది తక్కువ ఏది ఎక్కువ అనేది ఎవ్వరూ చెప్పలేరు. 2 క్యారెక్టర్లు ఈక్వల్గా ఉంటాయి, అంత బాగుంటుంది సినిమా. Amazing. Thank you so much and all the very best. So I request Prasad Garu to speak few words. Firstly, Anup Garu, thank you very much for wonderful numbers. And we would like to thank all lyricists and musicians. Please do come. సార్ చార్ట్ బస్టర్స్ సార్. అసలు ఏ సాంగ్ ఆ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేసినా కానీ నెక్స్ట్ టార్గెట్ ఎన్ని మిలియన్స్ అన్నట్టే ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్. అండ్ నాకు సార్ సంక్రాంతి జనరల్గా భోగితో స్టార్ట్ అవుతుంది అంటారు, బట్ ఈసారి సంక్రాంతి ఈ మ్యూజికల్ పార్టీతోటే స్టార్ట్ అయిపోయినట్టు ఉంది సార్ ఆల్రెడీ మనకి ఇంకా. అండ్ ఒక బంగారాజు వస్తేనే ఆ రేంజ్ ఉంది, ఇప్పుడు 2 బంగారాజులు వస్తున్నారు ఈ సంక్రాంతికి. థ్యాంక్ యూ సో మచ్ నాగ్ సార్ అండ్ చై సార్. కృతి సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద టీమ్ అండ్ థ్యాంక్ యూ. Thank you so much. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరు కెమిస్ట్రీ బాగుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ ఏం సాంగ్స్కి పర్ఫామ్ చేయబోతున్నారు అనూప్ సార్? యాక్చువల్లీ ఈ ఆల్బంలో 4 songs ఆల్రెడీ రిలీజ్ చేసాం, బట్ ఓవరాల్గా 6 songs ఉన్నాయి. వావ్. బట్ 2 songs ఇప్పుడే
I don't want to perform without Nag sir permission. Sir, సార్ పర్మిషన్ ఇచ్చేశారు. ఓకేనా సార్? ఓకే, బికాస్ ఈ రెండు సాంగ్స్ చాలా ఇంపార్టెంట్ సాంగ్స్ ఫిలింలో. బోత్ ఆర్ విజువల్ ఫీట్స్ ఉంటుంది అండ్ థియేటర్లో ఇది కంపల్సరీ థియేటర్లోనే చూడాలి ఈ సాంగ్స్. సో అందుకే ఓన్లీ విత్ నాకు సార్ పర్మిషన్ ఓన్లీ పల్లవి దట్ టు ఐ వాంట్ టు సింగ్ ఓన్లీ సార్. ఎస్, సో సార్ పర్మిషన్ ఇచ్చేశారు. పర్మిషన్ గ్రాంటెడ్. కాజల్, నీకు ఒకటి అర్థమైందా? ఇందాక అనూప్ సార్ ఏం చెప్పారు? ఈ సాంగ్ విజువల్ ట్రీట్ ఉంటుంది, సో థియేటర్స్లోకి వెళ్ళి చూడాల్సిందే. సో యా, అది ఇంకోసం మేము కూడా వెయిటింగ్ సార్. ఎందుకంటే యాక్చువల్లీ నేనే షాక్ అయ్యాను ఈ విజువల్స్ చూసి. రియలీ అంటే రియల్ విజువల్ ఫీస్ట్, అంటే విజువల్ ఫీస్ట్. కళ్యాణ్ అండ్ కెమెరామ్యాన్ యువరాజ్, థ్యాంక్ యూ ఫర్ దిస్ విజువల్స్ ఫర్ దిస్ సాంగ్. సో ఇప్పుడు Amazing. The stage is all yours. Okay. Yeah. I invite Mohana Bogaraju on stage and Sahiti Chaganti. Mohana, you want to say something? అందరికీ నమస్కారం. హలో నాగ్ సార్, హ్యూజ్ రెస్పెక్ట్ సార్. హలో అమలా మ్యామ్, లవ్ యూ మ్యామ్. అందరికీ నమస్కారం. హలో చేయి గారు, హలో సుశాంత్ గారు, హలో కృతి గారు, హలో ఫరా గారు. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ బంగారు రాజు. కళ్యాణ్ కృష్ణ గారు చాలా చాలా బాగా రాశారు లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్. హలో సుశాంత్ గారు, హలో సుమంత్ గారు, హలో సుమంత్ గారు, సారీ. ప్రేమ్ కథ నాకు చాలా చాలా ఇష్టం, మై ఫేవరెట్ ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్. ఐ షేర్ దిస్ సాంగ్ విత్ మై ఫ్రెండ్ సాహితి అండ్ ఆల్ మై ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నమస్తే నాగ్ సార్, హలో ఎవ్రీబడి. నమస్తే సుశాంత్ గారు, జయ గారు, సుమన్ గారు, అందరికీ చాలా చాలా హ్యాపీగా ఉంది ఈరోజు బీయింగ్ అ పార్ట్ ఆఫ్ బంగారు రాజు. సింగింగ్ వాసివాడి తస్సాదియా హ్యావ్ బీన్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్ అనూప్ సార్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఆల్బమ్. సో హీ విల్ గో. సుశీల మేడం బ్లెస్సింగ్స్ నాకు చాలా చాలా ఉన్నాయి. సొగడి చిన్న ఫస్ట్ టైం క్లాప్ కొట్టింది ఆవిడే. క్లాప్ మీద పేరు రాసింది కూడా మేడమే. రారుండే వేడికి చూద్దాం, మేడమే క్లాప్ మీద పేరు రాసి నన్ను బ్లెస్ చేశారు. ఈ సినిమా కూడా అలాగే చేశారు. ఐ రెస్పెక్ట్. మీ బ్లెస్సింగ్స్ మళ్ళీ ఒకసారి ఇస్తారని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఇంతకుముందే యాక్చువల్లీ మా తమ్ముడికి చెప్తా ఉన్నాను, ఐఎమ్ సో 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 ఎక్సైటెడ్ టు సీ ద ఫిల్మ్. నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షో నేనైతే థియేటర్కి వెళ్తాను తప్పకుండా. యా, అండ్ ఐ విష్ ఎవ్రీబడి ఆల్ ద బెస్ట్. Everybody who's worked behind the scenes and in the scenes, all of you, I wish you all the best. And సోగ్గాడ చిన్న కంటే పెద్ద హిట్ కావాలని నేను మనసారా కోరుకుంటున్నాను. వావ్. సుమంత్ గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్స్ కళ్యాణ్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఆన్ అ సూపర్ హిట్. నేను ఫస్ట్ టైం ఈ పాటలన్నీ నేను రిలీజ్ అయిన తర్వాత ఫోన్లో అలా అలా విన్నాను. ఫ్రాంక్గా చెప్పాలంటే పూర్తిగా వినలేదు. ఇదే మొదటిసారి అన్ని పాటలు వరుసగా వింటున్నాను. అండ్ అనూప్, మై గాడ్ మ్యాన్, వాట్ అన్ ఆల్బమ్. రియలీ ఐఎమ్ నాట్ జోకింగ్. ఫస్ట్ టైం వింటున్నాను నేను, జోక్ చేయట్లేదు. నాకు మాత్రం యాజ్ అన్ ఆల్బమ్ అంటే సాంగ్ 1 to సాంగ్ 5 or సాంగ్ 6 కన్సిస్టెంట్గా నాకు ఐ పర్సనలీ ఫీల్ యాజ్ అన్ ఆడియో ఇట్స్ బెటర్ దెన్ సోగ్గాడే అండ్ ఫర్గివ్ మీ బెటర్ దెన్ మనం ఆల్సో. యాజ్ అన్ ఆల్బమ్ ఫుల్ ఆల్బమ్ నేను కేవలం నో అఫెన్స్ టు చిన్మయ్య, నేను సాంగ్స్ వినటానికి చూస్తానికి కూడా కాదు,
థియేటర్లో వినటానికి నేను మళ్ళీ థియేటర్కి వెళ్ళిపోతున్నాను నేను గ్యారంటీగా చెప్తున్నాను. అనూప్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ అన్నపూర్ణ స్టూడియోస్ అగైన్ అ ఫ్యాంటాస్టిక్ ఆడియో అండ్ ఇట్స్ మేబీ యువర్ బెస్ట్ ఆడియో ఓవరాల్, నో జోక్స్. అండ్ ప్రోమోస్ చూస్తుంటే బిజినెస్ క్రేజ్ వింటుంటే, ఎందుకంటే నాకు ఐ నో హౌ మచ్ క్రేజ్ దెర్ ఇస్ ఫర్ దిస్ ఫిల్మ్ బయర్ సైడ్ నుంచి, ఇండస్ట్రీ సైడ్ నుంచి. దిస్ నో డౌట్ ఇట్ విల్ బీ ద నంబర్ 1 ఫిల్మ్ దిస్ సంక్రాంతి, దిస్ నో డౌట్. బట్ కాన్ఫిడెంట్గా చెప్తున్నాను. అండ్ డెఫినెట్గా సోగ్గాడే కన్నా పెద్ద హిట్ సుశీలం చెప్పినట్టు అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ సినిమా మీకు సంక్రాంతికి ఇవ్వాలని అందరూ టీం అందరూ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు, నాకు స్వయాన తెలుసు. అండ్ మీరు త్వరలో చూడబోతున్నారు. అండ్ కరోనాతో వచ్చిన ఒకే ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ మాస్కులు వేసుకుని నేను హాయిగా థియేటర్కి వెళ్ళిపోతున్నాను. నేను అసలు నిజంగా ఎవరి గురించి పట్టించుకోవట్లేదు ఫస్ట్ డే ఫస్ట్ షో, ఎందుకంటే ఎవరు గుర్తుపట్టట్లేదు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ దట్ ట్రెడిషన్. You'll see me somewhere like the first day first show somewhere in a mass theater not in a multiplex. Okay, thank you and wish you all a happy Sankranti once again and congratulations again Kalyan on a hit. I'll see you. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో సుమంత్ గారు చెప్పినట్టు అందరూ మాస్క్లు వేసుకొని థియేటర్కి వెళ్ళి థియేటర్లో సినిమా చూడండి. Yes, thank you so much Sumanth garu. Thank you so much. సో మన కృతి గారు ఇక్కడే ఉంటారు, ఎందుకంటే కృతి గారు పర్ఫామ్ చేస్తున్నారు ఇప్పుడు ఈ సాంగ్ కి. అలాగే కళ్యాణ్ కృష్ణ గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. అందరికీ నమస్కారం. ముందుగా ఇక్కడికి వచ్చిన గెస్ట్స్ అందరికీ చాలా థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్, నిన్న రిలీజ్ అయిన బంగారా సాంగ్ గురించి మాట్లాడాలి. అది నా ఫస్ట్ డాన్స్ సాంగ్. మా ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్ వల్ల అది ఇంకా స్పెషల్ అయిపోయింది. థ్యాంక్ యూ మధుప్రియ గారు ఫర్ సింగింగ్ ఇట్ విత్ సో మచ్ ఎనర్జీ. అండ్ భాస్కర్ గారు చాలా క్యాచీగా రాశారు మీరు. మన బ్రహ్మ గారు ఆర్ట్ డైరెక్టర్ చాలా షార్ట్ నోటీస్లో ఇంత అందమైన సెటిల్ క్రియేట్ చేసి ఇచ్చారు మాకు. థ్యాంక్ యూ అండి. అనూప్ గారు, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మై ఫస్ట్ డాన్స్ నంబర్ సో మెమరబుల్. ఈ ఆల్బమ్ వింటే మాకు వాసివాడి తస్సదయ్యా చెప్పాలనిపిస్తుంది. కళ్యాణ్ గారు, యువరాజ్ గారు, ఐ నో హౌ మచ్ హార్డ్ వర్క్ యూ పుట్ ఇన్ ద మేకింగ్. Thank you, Chair, for being so awesome. And Nag sir and Ramya ma'am lanti senior and wonderful actors to work cheyadam nenu na adrushtamga feel avutunnanu. Thank you cast and ee roju perform chesina andariki peru peruna na sincere thanks. Thank you. థ్యాంక్ యూ సో మచ్ కృతి. అండ్ ఇప్పుడు మన చిన్న బంగారు రాజు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. Yes, Naga Chaitanya. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులకి, అక్కినేని అభిమానులందరికీ, తెలుగు సినిమా ప్రేక్షకులకి అందరికీ, అండ్ ఇంట్లో వ్యూవర్స్ అందరికీ లైక్ టు విష్ యూ ఆల్ అ వెరీ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ. బంగారాజు మ్యూజికల్ నైట్ లాస్ట్ టైం మనం సినిమాకి ఇలాంటి ఫంక్షన్ చేశాము. ఆడియో పెద్ద సక్సెస్ అయిందని. అప్పుడు ఇలాగే ఫ్యామిలీతో అందరు కలిసి మ్యూజిక్ని ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఇలా బంగారాజ్ సినిమాకి చేయటం అనేది చాలా ఆనందంగా ఉంది. లైక్ టు థ్యాంక్ ఆల్ ద లిసనర్స్ ఆడియోని పెద్ద సక్సెస్ చేసినందుకు. ఒక ఆడియో సినిమాకి ఎంత ఇంపార్టెంట్ అంటే, ఇప్పుడు ఒక్క సాంగ్ వైరల్ అయితే చాలు, ఆ సినిమాకి ఓపెనింగ్స్ కలెక్షన్స్ మొత్తం మారిపోతున్నాయి. అలాంటిది అనూప్ మనకి ఒక ఫుల్ ఆల్బమే ఇచ్చాడు. ప్రతి సాంగ్ రిలీజ్ చేసిన వెంటనే వైరల్ అయింది అండ్ సూపర్బ్ రెస్పాన్స్ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ సో మచ్ అనూప్ అన్నపూర్ణలో చేసిన ప్రతి సినిమా ఆడియో బ్లాక్ బస్టర్ అండ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్. అలాగే ఈ సినిమా కూడా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని బాగా నమ్ముతున్నాను. అనూప్ ఐ థింక్ ప్రతి సాంగ్ ముందు నాన్ ఇన్పుట్స్ తీసుకొని, కళ్యాణ్ ఇన్పుట్స్ తీసుకొని
నాతో కూర్చొని నా ఒపీనియన్ తీసుకొని అందరు ఒపీనియన్స్ తీసుకొని సాంగ్స్ని కంపోజ్ చేశాడు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఇంత టైం ఇచ్చి ఇంత కొలాబరేటివ్గా కంపోజ్ చేస్తున్నాడు అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అలాగే ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద సింగర్స్, ఆర్ లిరిక్ రైటర్స్, భాస్కర్ భట్ల గారు, బాలాజీ గారు, శ్యామ్ గారు, all of you, and of course multi-talented Kalyan. Thank you so much for being a part of this lovely album. సినిమా గురించి ఎక్కువ మాట్లాడకూడదు అనుకుంటున్నాను ఈ స్టేజ్లో. అంటే దిస్ ఇస్ ది ఆడియో ఈవెంట్ అండ్ ముందుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా ఉంది. బట్ ఒక విషయం చెప్తాను, అందరూ పండగ లాంటి సినిమా అని స్ట్రెస్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే నిజంగా ఇది పండగ లాంటి సినిమా. ఒక సంక్రాంతి పండగ అంటే మన తెలుగు ఆడియన్స్ ఎంతో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ పండగ కోసం ఒక ఎనర్జీతో ఉంటారు, సెలబ్రేట్ చేద్దామని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో. అండ్ ఈ సినిమా అదే. ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్తే January 14 థియేటర్కి వెళ్ళి ఈ సినిమా చూశాక ఆ ఎనర్జీతో బయటికి వస్తారు. సో తప్పకుండా ఇది ఒక పండగ లాంటి సినిమా. అండ్ నాన్నకి, కళ్యాణ్కి థ్యాంక్ యూ చెప్పాలి. నాకు ఒక బంగారం లాంటి క్యారెక్టర్ ఇచ్చారు, ఫుల్ ఎనర్జీ ఉన్న క్యారెక్టరు. డెఫినెట్గా ఆడియన్స్కి ఇంకా క్లోజ్ అవుతానని బాగా నమ్ముతున్నాను ఈ క్యారెక్టర్తో. సో ఎస్, లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ యూ. January 14 బంగారాజు సినిమా రిలీజ్ అవ్వబోతుంది. తప్పకుండా ఇది పండగ లాంటి సినిమా. మీరందరూ ట్రైలర్ ఇంకా చూడలేదు, థియేట్రికల్ ట్రైలర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు నాన్న ఈ కమింగ్ ఫ్యూ డేస్లో. బట్ డెఫినెట్లీ మీరు ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ మైండ్లో పెట్టుకున్నారో ఆ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతుంది ఈ ట్రైలర్. So thank you, and also like to thank the beautiful women on stage, Faria, Daksha, and and Kriti, performing these songs with all of you. I really enjoyed it. I think each one is a better dancer than the other. Chala nervous feel and shoot mundu, but it was great. I think the visuals have come out really well. So thank you guys so much for supporting me. And yes, thank you all. Thanks again. Thanks. Thank you so much, Jay sir. And now requesting the Greek Veerudu, Nava Manmadudu, Sogadu, and one and only King Nagarjuna garu. Wow. అందరికీ నమస్కారం. అందరినీ చూస్తుంటే చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఒకటే చిన్న బాధ, ఫ్యాన్స్ అందరినీ ఇన్వైట్ చేయలేకపోయాను. కోవిడ్ రెస్ట్రిక్షన్స్ వల్ల మాకు పర్మిషన్స్ రాలేదు. టీవీలో చూస్తున్న ఫ్యాన్స్ అందరికీ చాలా చాలా సారీ. మీ అందరితో కలిసి ఇక్కడ ఈ పండుగ చేసుకోలేకపోయాం. ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం పర్మిషన్స్ కోసం అప్లై చేసాం. వస్తే తప్పకుండా ప్రీ రిలీజ్ ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలని చేస్తున్నాము. January 14 పండగ పూట, పండగ రోజున ఈ సినిమా రిలీజు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ డే ఫర్ అన్నపూర్ణ స్టూడియోస్ పుట్టింది January 14. 50 సంవత్సరాల క్రితం దసరా బుల్లోడు అనే సినిమాతో నాన్నగారు దుమ్మురేపారు January 14. దట్ వాజ్ అ సూపర్ డూపర్ మ్యూజికల్ హిట్. అనూప్ ఇందాక మెడ్లీలో కూడా దసరా బుల్లోడు సాంగ్స్ పెట్టాడు, తెలియకుండా పెట్టుంటావు. అండ్ సినిమాకి, టెక్నీషియన్స్కి అందరికీ థ్యాంక్స్. ఇప్పుడు కాదు, సక్సెస్ మీట్లో చెప్పుకోవాలని ఉంది థ్యాంక్స్. ఇప్పుడు కాదు, అంటే అంత స్ట్రాంగ్గా ఉన్నాము, అంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందని. ఇందాక చైతన్య అన్నట్టు ఒక సినిమాకి సగం సక్సెస్ మ్యూజిక్, అండ్ ఆ సగం సక్సెస్ ఆల్రెడీ అనూప్కి ఇచ్చేస్తున్నాం మేము. అండ్ అనూప్ చక్కటి మ్యూజిక్ కాదు, మాస్ కమర్షియల్ మ్యూజిక్ ఇచ్చావు. అండ్ ప్రతి సాంగ్ ఒక వజ్రం. మొదటి సాంగ్ లడ్డుండ సాంగ్ మొదలు నుంచి ప్రతి సాంగ్ చాలా చాలా బాగున్నాయి. సుమంత్ అన్నట్టు కూడా దిస్ ఇస్ జస్ట్ అన్ ఆల్ 6 songs సూపర్ హిట్ ఆల్బమ్. అండ్ థ్యాంక్ యూ అనూప్ ఫర్ దాట్. అండ్ రైటర్స్ అందరూ పేరున చక్కటి మాటలు రాశారండి, సాహిత్యం అందరూ. అండ్ ఇంతకుముందు ఎప్పుడో నన్ను ఒకసారి అడిగారు ఎవరో,
ఈ పాటల గురించి, సాహిత్యం గురించి. అంటే 3 తరాలకి రాసాము, చాలా హ్యాపీగా ఉన్నాము అని అన్నారు నాన్నగారికి, నాకు, నా పిల్లలకి కూడా. బట్ నేననేది, మేము వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, సాహిత్యం అనేది అలా నడుస్తూనే ఉంటుంది. తెలుగు పాటలు ఉండే వరకు సాహిత్యం వెళ్తూనే ఉంటుంది, ఆ మాటలు గుర్తుంటూనే ఉంటాయి. అలాగే మ్యూజిక్ అలాగే ఉంటుంది. ఎప్పటి నుంచి వింటున్నాం పాటలు, మాయాబజార్ పాటలు ఇంకా వింటూనే ఉంటాం. సో థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ మ్యూజిక్ అండ్ ఐ లైక్ టు థ్యాంక్ యూ ద హోల్ టీమ్. అండ్ ఇంకా చాలా మాట్లాడాలని ఉంది, బట్ సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. బట్ ఒక్కటే చెప్తున్నాను, ఈ సినిమా విల్ బీ, మీరు ఎంత ఊహించారో అంతకన్నా ఎక్కువ ఉంటుంది సినిమా, అది ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ట్రైలర్, వెన్ ఇస్ ద ట్రైలర్ కమింగ్ ప్లీజ్? 11th జనవరి 11th థియేట్రికల్ ట్రైలర్ కూడా రిలీజ్ చేయబోతున్నాం, కన్ఫర్మ్. ఎందుకంటే అది నిజంగా కన్ఫర్మ్డా కాదా కనుక్కుని చెప్తున్నాను. January 11th థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నాం. అండ్ ఇట్స్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. అండ్ January 14th సంక్రాంతి పండుగ రోజున పండుగ లాంటి సినిమా మీ ముందుకు తీసుకొస్తున్నాము. అందరూ ఆదరించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు.